నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అదృష్టం కార్యక్రమంలో ఈ రోజు మనం చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటాం. మరి ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తాము చిన్నపిల్లలకి అనేటువంటి వివరాలతో పాటు ఇదేమన్నా జాతక పరంగా వారికి ఉన్నటువంటి దోషాలకు పరిహార మార్గమా అనే వివరాలు తెలియజేయడంతో పాటు మనకున్నటువంటి జాతక మరియు వాస్తు సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి వారిని అడిగే మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్తే తల్లి. గురువుగారు, మనం చూస్తాం మకర సంక్రాంతి టైంలో చిన్నపిల్లలకి కూర్చోబెట్టి ఖచ్చితంగా భోగి పళ్ళు అదొక పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు. పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ సాంప్రదాయము పుట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి గురువుగారు? ఇది చాలా పురాతనమైన విశేషమైన ఒక కథతో ముడిపడి ఉందమ్మా. మామూలుగా జాతక సంబంధంగా పిల్లలకి 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు అని చెప్పేసి అరిష్ట దోషాలు ఉంటాయి. బాలారిష్ట దోషం, ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి మృత్యు దోషాలు, ఆరోగ్యపరమైనటువంటి దోషాలు అంటే ఇబ్బందులు నుంచి బయటపడేదానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ రేగుపళ్ళని ఈ సహస్రారం నుంచి మన వెన్నుపూస మీదుగా కింద పడే విధంగా వేసేవాళ్ళు. వాటితో పాటు కొన్ని చెరుకు ముక్కలు కొన్ని వీటిని వేస్తారు. కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారు. అది తర్వాత కాలంలో మన పిచ్చి పైత్యం పెరిగే కొద్ది అవన్నీ కలుపుతూ ఉంటారు. శనగలు ఇంకా మిగతా పువ్వులు రకరకాలు అయితే దీని యొక్క విశేషాన్ని మీకు నేను ముందు అంటే సైంటిఫిక్గా చెప్పి తర్వాత ఆధ్యాత్మికంగా ఎందుకు వీటిని దానికి కారణం ఏమిటి, రేగిపండు అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అన్నది మీకు నేను చెప్తాను. టెహ్రాన్ అనేటువంటి ప్రదేశం ఇరాన్లో ఉంది, ఆ దేశ రాజధాని. ఆ దేశంలో ఉన్నటువంటి టెహ్రాన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రేగుపండు మీద రీసెర్చ్ చేశారు. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. టెహ్రాన్ యూనివర్సిటీ దాన్ని జుజుబి అంటాం. దాన్ని ఆ రేగుపండు చూస్తే మనం పేరు మీద రీసెర్చ్ ఉంది. ఈ రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే అది సి విటమిన్తో ఉన్నటువంటి రేగిపండు. అందులో క్యాన్సర్ని నివారించగలిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే ఆరోగ్యపరమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ అందులో ఉన్నాయి రేగిపండులో. అలాగే మన జీర్ణశక్తికి చాలా మంచిది రేగిపండు తింటే. మంచి ఫైబర్ ఉంటుంది తోలులో. ఇలా చాలా రకాలు ఉన్నాయి. మన ఆ రేగుపళ్ళు కూడా చాలా రకాలైనటువంటి రేగుపళ్ళు ఇప్పుడు వచ్చాయి. ఈ రేగుపండు అనేటువంటిది అంత గొప్ప విశేషమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది అని టెహ్రాన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. సరే, దాన్ని పక్కన పెడితే పూర్వం మనకి భగవంతుడు 2 స్వరూపాలుగా నరనారాయణ స్వరూపం అంటాం. ఓకేమ్మా. ఈ స్వరూపంగా ఈ భూమిని ఎంచుకొని ఈ భూమి మీద తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక రాక్షసుని, ఎన్నో కవచకుండలాలతో ఉన్నటువంటి రాక్షసుని నారాయణుడు తపస్సు చేసుకునేటప్పుడు నరుడు ఆ శక్తితో యుద్ధం చేస్తూ ఆ కవచకుండలాలను తొలగించాడు. అలాగా 99 తొలగించాక 100వ కవచకుండలంతో సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి పారిపోయి ఇచ్చేస్తే ఆయన రక్షించి మళ్ళీ జన్మలో కర్ణుడుగా ఉద్భవించేలా చేస్తే మళ్ళీ జన్మలో నరనారాయణులుగా కృష్ణుడు అర్జునుడు ఉద్భవించి ఆయన్ని సంహరించారు, లేదా యుద్ధంలో ఓడించారు, లేదా చంపారు. ఇలా చెప్తారు. ఈ నారాయణ ఋషి భూమి మీద తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎండకి ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఈ రేగు చెట్టులాగా అవతరించి ఆయనకి కాపు కాచి ఆకలి తీర్చింది అని పురాణ విశేషమైనటువంటి కథ. అంటే రేగుపండు ఇప్పుడు ఏమిటి? లక్ష్మీ స్వరూపం. మరి కొత్తగా నువ్వు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, బంగారం వేయాల్సిన పని లేదు. అంటే రేగుపండు వేస్తేనే లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అంటే మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకున్నటువంటి ఆరోగ్యము, సంతోషము, నీ కీర్తి, నీ జ్ఞానము, నీకున్నటువంటి బిడ్డలు అందరూ అన్నీ యశస్సు, ఇవన్నీ కూడా శ్రేయస్సు, ఇవే చాలా ఉన్నాయి. 12 రకాలైనటువంటి లక్ష్మీ స్వరూపాలన్నీ కూడా నా బిడ్డకి కలగాలి అని తల్లి ఆశీర్వదిస్తూ, ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి దైవం ఎవ్వరూ లేరు. మీరు ఎక్కడ వెతికినా నువ్వు కనిపించని గురువులు కావచ్చు, లేకపోతే కనిపించని భగవంతుడు కావచ్చు, ఎవరైనా సరే
ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన అమ్మ అయితే ఉంది. అవును. కాబట్టి మీ అందరికీ మొదటి దైవం ఎవరైనా ఉంటే అది తల్లే. మీకు ద్వేషాలున్నా కోపాలున్నా దయచేసి అమ్మని స్మరించండి, అమ్మని క్షమించమని అడగండి. ఖచ్చితంగా అది మిమ్మల్ని కాపాడుతుంది, లేకపోతే అది మీకు శాపమై వెంటాడుతుంది. కాబట్టి పిల్లలకి రేగుపళ్ళు పోసే ఈ చిన్న దీంట్లోనే ఇంతగా ఆలోచించి మన వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, ఎటువంటి దిష్టి వలనో లేకపోతే ఎటువంటి ఇబ్బందుల వలనో సమస్యలు రాకుండా వాళ్ళని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతోనూ, అలాగే అవి దొల్లుతూ ఉంటే పిల్లలు గబగబా వెళ్ళి దాటిని తీసి నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల తింటారు కాబట్టి ఒక పండు తిన్నా కూడా అది హెల్త్కు మంచిది. కొంచెం రుచిగా ఉందనుకోండి, పుల్ల పుల్లగా తీయగా ఉందనుకోండి, పిల్లలు తింటారు అన్నటువంటి ఉద్దేశంతోనూ, అలాగే పుల్లగా ఉంటున్నాయి కాబట్టి చెరుకు ముక్కలు కూడా కొట్టి అది వేయటం వల్ల అది కూడా తింటే కొంచెం తీయగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన వాళ్ళు చాలా తెలివిగా ఒక్కొక్క ప్రక్రియని పెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలాంటివి చాలా చాలా విషయాలని మన పూర్వీకులు మన సాంప్రదాయంలో ఉంచడం జరిగింది. అయితే చిన్నపిల్లల్లో పోస్తాం కదా గురువుగారు, ఇది కూడా వాళ్ళకి అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు 3 times 5 times 7 times ఇలా ఏమైనా లెక్కలు లాంటివి ఏమైనా ఉంటాయి? ఇది జనరల్గా మనం పెట్టుకున్నటువంటిది. బాలారిష్ట దోషాలు 12 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి బిడ్డలకి నాకు తెలిసినంత వరకు 12 సంవత్సరాలు పోసుకోవచ్చు, కానీ వీళ్ళు పోసుకోరు పిల్లలు. ఇప్పుడు నా మోషి కదా, అందుకని 3 సంవత్సరాలు పోసేసి కంటిన్యూగా, లేదా 5 సంవత్సరాలు బిడ్డలు కూర్చుంటారు. అప్పుడు తల్లి చెప్పిన మాట వింటారు. ఆ తర్వాత వినరు అనమాట. వద్దమ్మా ఇద్దమ్మా ఇట్లా 5 నుండి 6 వచ్చేసినాయంటే వినరు ఇంక మాట వాళ్ళు. అందుకని 5 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తున్నారు. కానీ బాలారిష్ట దోషాలు పోయేది 12 సంవత్సరాల తర్వాత కాబట్టి అప్పటి వరకు పోయేంత వరకు ప్రతి సంవత్సరం పోసుకోవచ్చు, దాన్ని గౌరవించవచ్చు, తీసుకొచ్చి పెట్టి పిల్లల్ని తినే ప్రయత్నంలో భాగంగా చేస్తాం ఫస్ట్. 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాడికి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తినే అలవాటు వస్తుంది. కాబట్టి పండు కావాలని అడిగేటువంటి తత్వం వస్తుంది. అలాగే ప్రతి చెట్లో కూడా భగవంతుని మనం చూడటం జరిగింది. ప్రతి చెట్లో మారేడు చెట్టు కావచ్చు, మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపమే. మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం ఏంటి గురువుగారు అని అంటే, మారేడు దళాల్లో ఉండేటువంటి కెమికల్ ఏదైతే ఉందో, మీరు పాలు శివలింగం మీద పోయండి, అలా మారేడు దళం పెట్టకుండా పోసి వదిలేయండి, పాలు నీచు వాసన వస్తాయి. అదే మారేడు దళం పెట్టి పాలు పోయండి, అక్కడ నీచు వాసన తగ్గుతుంది. కారణం ఏమిటంటే ఈ మారేడు దళాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సుగంధభరితమైనటువంటి ఇది వాసన ఏదైతే ఉందో అది దీన్ని నీచు వాసన రానియకుండా కాపాడబడుతుంది. అలాగే బిల్వ పండుని మనం తినగలిగితే మనకున్నటువంటి ఈ డైజెషన్ సిస్టంలో గట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే అద్భుతమైన ఫైబర్తో పాటుగా చాలా అద్భుతమైనటువంటి ఔషధం ఉన్నటువంటిది ఈ బిల్వ పండు. కానీ చాలామంది బిల్వ పండుని తినరు, షర్బత్ చేసుకొని తాగుతారు బెంగాలీస్ అయితే. ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతాయి, కానీ అందులో అంతా చక్కెర ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ప్రతి చెట్టులో, నేను చెప్పేది ప్రతి చెట్టులోనూ, ప్రతి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాంట్లో లక్ష్మి ఉన్నది. కాబట్టి అందుకనే గౌరవించండి చెట్టుని. చెట్టునే కాదు, పుట్టనే కాదు, ప్రతిదీ కూడా గౌరవించాలి. ఈ భూమిని గౌరవించాలి. ఎందుకంటే భూమి కూడా లక్ష్మీ స్వరూపమే. ఎక్కడంటే అక్కడ మనం ఏదంటే అది చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ మన జ్ఞానం ఉన్నవాళ్ళం కదా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం లేకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళు చెప్తే కోపంగా ఉంటాయి. మనం జ్ఞానంతో తెలుసుకొని చేయకుండా ఉండటం తప్పనిసరి పరిస్థితులు వేరు, కానీ అన్నీ ఉండి కూడా చేసేది వేరు. కాబట్టి అందుకనే ఒక బిల్వ చెట్టే కాదు, ఇప్పుడు ఒక ఉసిరి చెట్టు తీసుకోండి, కార్తీక సమయంలో అక్కడ కూడా ఉసిరికాయలను లక్ష్మీ స్వరూపంగా ఎప్పుడు వచ్చింది ఆ సాంప్రదాయం? ఆదిశంకర్లు వారు ఒక తల్లి వెండిపోయిన ఉసిరికాయని ఇచ్చినందుకు ఆమె బీదతనాన్ని అర్థం చేసుకొని లక్ష్మీదేవిని ప్రార్థన చేసినప్పుడు ఆమె బంగారు ఉసిరికాయలు కురిపించింది అన్నటువంటిది ఉన్నది. కాబట్టి ఆదిశంకర్లు అది చేసిన తర్వాత ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం అని తెలిసింది వీళ్ళకి. ఒక ఉసిరి చెట్టే కాదు, ప్రతి పండిచ్చే చెట్టు నీ ఆకలి తీరుస్తుంది. ఆకలి తీర్చే స్వరూపం అమ్మతత్వం. కాబట్టి అందులోనూ మన అమ్మలోనూ లక్ష్మిని చూడాలి, నీ భార్యలోనూ లక్ష్మిని చూడాలి, నీ బిడ్డలోనూ లక్ష్మిని చూడాలి, సమస్తంలో ఉన్నటువంటి దాంట్లోనూ లక్ష్మిని చూడాలి. కానీ మన వాళ్ళు అలా చేయరు.
ఇది పూర్వం ఉండింది అందరిలో. అందువల్లే ఇంతవరకు కూడా భారతీయ సనాతన ధర్మంలో అంత గొప్పగా జరిగింది. తర్వాత కాలంలో మనిషి యొక్క స్వార్థంతో పాటుగా మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని దోచుకోవటం మొదలుపెట్టిన తర్వాత తనకు తానుగా వెళ్ళిపోతూ మనమే పతనం అయిపోతూ చాలా దూరంగా జ్ఞానం విజ్ఞానం పేరుతో మేము చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మానవతా విలువలతో పాటుగా అన్నీ నాశనం అయిపోతూ వస్తున్నాయి. కాబట్టి పిల్లలకు పూసేటువంటి ఒక రేగిపళ్ళ విషయంలోనే మన పూర్వీకులు ఇంత గొప్పగా ఆలోచిస్తే మన జీవన విధానంలో మనల్ని గొప్పగా ఉంచుకోవటం కోసం, గొప్పగా ఉండటం కోసం ఇంకెన్ని వాళ్ళు చేసి ఉంటారు, ఇంకెంత గొప్ప జ్ఞానంగా ఉండి ఉంటారు. కాలగమనంలో మనది వ్యవసాయం, అందరూ చెప్తారు భారతదేశం ఓన్లీ వ్యవసాయం తప్ప ఎవరు ఇంతవరకు ఏ ఇన్నోవేషన్ చేయలేదు, ఇప్పుడు అన్ని బయట ప్రపంచంలో వాళ్ళే కనుక్కున్నారు అని చెప్పేసి. ఈ దేశానికి అవసరమైనది ఏమంటే మనిషి బ్రతకడానికి కావాల్సింది ఆహారము, మంచి నీరు, మంచి గాలి, మంచి బట్టలు, మంచి ఆరోగ్యానికి వైద్యము, అలాగే యోగా ఆరోగ్యానికి. మన పూర్వీకులు ఇవి మాత్రమే ఉంచుకొని మిగతాదంతా వదిలేశారు. గణితం కావాలి, ఖగోళం కావాలి, ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు వర్షాలు పడతాయి, ఏమిటి మంచిది, ఏమిటి, ఏం చేసుకోవాలని వీటిని మాత్రం పెట్టుకున్నారు. మిగతాదంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే దానివలన వినాశనం సంభవిస్తుంది. ఈ రోజున అణుబాంబులు ఉన్నాయనే కదా అందరూ బెదిరిస్తుంటారు. అవి లేకపోతే బెదిరించలేరు కదా. అది తయారు చేసింది పూర్వీకుల మనమే. ఎప్పుడు విజ్ఞానం అనే పేరుతో అజ్ఞానంలో బ్రతుకుతుంది మనమా వాళ్ళ? మనమే బ్రతుకుతున్నాం. మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటున్నాం, భయపెట్టుకుంటున్నాం. ప్రశాంతంగా బ్రతికేదే లేదు. ఎవరు ఏది మనకు ఊరికి ఈరినానా 30 సంవత్సరాల క్రితం ఒక విలేజ్కి వెళ్తే ఫ్రీగా అన్నీ వచ్చేవి. పక్కింటోడికి బండితే వీడింట్లో ఉండేవి, వీడింట్లో బండితే పక్కింట్లో ఉండేవి. కానీ ఈ రోజున ఒక్క మునక్కాయ కాసిన 10 రూపాయలకు అమ్ముకుంటున్నాడే తప్ప ఈ పక్కింటోడికి ఇట్లేదు. ఈ సాంప్రదాయాన్ని ఎక్కడ నేర్పారు? మన దాంట్లో లేదే. ఒక గ్రామంలో పెళ్ళి అనేటువంటి తంతు అనే దాంట్లో ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కుండ చేసేటువంటి వాడి దగ్గర నుంచి, చేట తీసి అల్లేవాడి దగ్గర నుంచి, బట్టలు నేసేవాడి దగ్గర నుంచి, ఆఖరికి వ్యవసాయ పనిముట్లు చేసే దగ్గర నుంచి, గుళ్ళో పూజారి దగ్గర నుంచి, ఆఖరికి మన జుట్టు కత్తిరించే వాళ్ళ దగ్గర నుంచి, బట్టలు ఉతికే వాళ్ళ దగ్గర నుంచి, ఇలా ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? వీడింట్లో పెళ్ళైతే అందరి ఇళ్లల్లోనూ కూడా ఆ రోజుల్లో అన్నం తినేవాళ్ళు, పప్పన్నం తినేవాళ్ళు. ఇలా గొప్ప తంతును పెట్టారు ఆ రోజున. ఈ రోజున బంధువులకు మాత్రమే, డబ్బులున్నోళ్ళకి మాత్రమే పెడతారు. కానీ ఆ రోజుల్లో గ్రామం మొత్తం ఆనందంగా వాళ్ళింట్లో పెళ్ళైతే వీళ్ళింట్లో పెళ్ళిలాగా జరుపుకునేవాళ్ళు. కాబట్టి అలాంటి గొప్ప సాంప్రదాయం నుంచి మనం ఎంత గొప్ప విజ్ఞానంతో ఎదుగుతున్నామో మనం చూస్తున్నాం. ఇప్పుడు పక్కనోడిని కూడా మర్చిపోయేంత గొప్ప సాంప్రదాయం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనిషి యొక్క జీవన విధానం మారిపోయింది. మనకున్నటువంటి సాంప్రదాయాలని ఎక్కిరించటం ఎక్కువైపోయింది. ఇందులో ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడున్నదే సైన్స్ అనుకోవటం చాలా తప్పు. పూర్వీకులకి అన్నీ తెలుసు. ఆఖరికి చాలామంది చెప్తారు గడ్డి పెడతారా దేవుడికి? గడ్డే కదా, గడ్డి జాతి మొక్కే కదా. అలాగే దర్బలు, ఈ దర్బలు అందులో వేస్తారా? గడ్డి వేసుకుంటే అందులో ఇది రాదా? దాని గురించి సైన్స్ రీసెర్చ్ వేల్టెక్ అనే యూనివర్సిటీ కోయంబత్తూరు వాళ్ళు 2 ఆడబిడ్డలు చేశారు రీసెర్చ్. మనం నెట్కి వెళ్ళి చూస్తే కుశా అంటాం దర్భని. దాంట్లో ఏముంది, ఎలా ఉంది వెళ్ళి చదివితే మనకు తెలుస్తుంది. పూర్వీకులు ఈ దర్భ అనేటువంటి దాంతో ఇళ్ళు కప్పుకునేవాళ్ళు తల్లి, ఋషులందరూ కూడా. ఇళ్ళు కప్పుకున్న తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఈ గ్రహణ సమయాల్లో మనకు ఉండేటువంటి ఈ యూవి రేస్ అనేటువంటి భూమి మీదకి వచ్చి ఇబ్బంది పడకుండా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజున ప్రిజర్వేటివ్స్ ఉండేవి కాదు మనకంటే, ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉండేవి కాదు ఆ రోజుల్లో. అందరికి ఉండేవి కాదు అంటే అసలు లేవులేండి. కుండల్లో వాటిలో ఏదో పెట్టుకునేవాళ్ళు, తెలివిగా ఉన్నవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే వీటికి చెడిపోకుండా ఈ దర్భను వేసేవాళ్ళు ఆ సమయానికి.
ఈ జ్ఞానం ఉన్న ఆయన దర్భ వేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు, ఏంటరా గడ్డేస్తున్నాడు, ఎందుకు గురుగారు ఈరోజు గ్రహణం రా అంటారు. ఓహో గ్రహణం రోజు వీటన్నిటిలో వేయాలా అనుకొని దేంట్లో వేయాలో వీడికి తెలియదు, వీడన్నిటి మీద వేసేస్తాడు, ఆఖరి తాకిన నీళ్ళ మీద కూడా. అంటే అలాగా అలా అయిపోయింది. దీనివల్ల ఏమంటుందంటే ప్రిజర్వేటివ్స్ అయినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని చెడిపోకుండా ఉండేందుకు చేసినటువంటి ప్రక్రియ. అందుకని ఆ దర్భ ఉన్నటువంటి వేసేవాళ్ళు లేదా దర్భ ఉన్నటువంటి ప్రాంతంలో లేదా చిన్న వంటగదిలో జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. ఇలాగా సాంప్రదాయాలు అనేటువంటి వచ్చినాయి అనమాట. ఎకో ఫ్రెండ్లీ అంటాం ఆ దర్భని. ఈ రోజునంటే ఫ్రిడ్జ్లో వచ్చినాయి, దాంతో అవసరం లేదు, ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు వేసుకునేవాళ్ళు, కానీ ఈ రోజున వేసుకోవటం అజ్ఞానం అని అంటే నేనేం చెప్పలేను, దాన్ని అజ్ఞానమే, నిజమే, కాదంటలేదు. ఇప్పుడు లేదు ఫ్రిడ్జ్, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు పల్లెటూరు ఉంది, వాడికి ఫ్రిడ్జ్ లేదు, వాడు ఏం చేస్తాడు, పాత సాంప్రదాయం ప్రకారం వాడు గరికి తెచ్చుకొని, లేదా గరికి అనుకుంటాడు కానీ దర్భ తెచ్చి అందులో వేస్తాడు. వాడు అజ్ఞానుడు అంటే మనం ఏం చేయలేం, వాడు కాదు అజ్ఞానుడు, మనం అజ్ఞానంలో అయిపోతాం. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఒక ఉసిరికాయ కావచ్చు, ఒక నేరేడుకాయ కావచ్చు, ఈ రోజున ఆయుష్ అనే డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ పెట్టడం ద్వారా ఈ రోజున దానికి విలువ వచ్చింది. 20 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఏపపులతో రుద్దుకుంటారా, బొగ్గుతో తోముతారా, మీకు పేస్ట్ లేదా అన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళే మీ పేస్ట్లో బొగ్గు ఉందా, ఏప ఉందా, ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. ఎవరు మూర్ఖులయ్యా, ఎవరిని మూర్ఖులు చేస్తారు చెప్పండి. ఈ రోజునటువంటి విజ్ఞానం అన్నది ఏనాడో ఉన్నది, కాలగమనంతో పాటుగా కాలంలో మార్పు చేసుకొని వాడుకోవచ్చు. అంతేగాని అది అజ్ఞానం అనుకుంటే మనం అజ్ఞానంలో అవుతాం. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు మాటలు అస్సలు నమ్మకండి. నీ సాంప్రదాయంలో ఏం సైన్స్ ఉందో గొప్పగా ఆలోచించు, నీకు తెలుస్తుంది నీ సాంప్రదాయం యొక్క గొప్పతనం. అంతే తప్ప ఆలోచించకుండా సూర్యుడు దేవుడా, నీకు తెలియని శక్తిని ఇచ్చేవాడు దేవుడు కాదా నీకు, నువ్వు ఎవడుకో ఎనర్జీ చూస్తా, ఏ స్వార్థం లేకుండా ఒక పని చేయి చూస్తా, అంతే కదమ్మా. సూర్యుని శక్తి నుంచి సమస్త జీవరాశి శక్తిని పొందుతుంది, ఇందులో అబద్ధమేమీ లేదు. మరి నువ్వు చూస్తా అలాగా, నువ్వు వీలైనప్పుడు నిన్ను మించి ఇన్ని వేల కోట్ల జీవరాశుల్ని పోషించే శక్తి ఆయనకు ఉన్నప్పుడు మరి భగవంతుడు అనుకుంటే భగవంతుడే, ఒట్టి గ్రహం అనుకుంటే ఒట్టి గ్రహమే. అది నీ యొక్క కృతజ్ఞత, నీ యొక్క జ్ఞానము. అంతేగాని నీ పైత్యం అందరికి చెప్పబడలేదు, నా పైత్యం అందరికి చెప్పబడలేదు. కృతజ్ఞత అనేది అవతలవాడికి ఉందా లేదన్నది, ఈ భూమిని గౌరవించాలి, గౌరవించాలి. నీకున్నటువంటి పంచభూతాలంటే దెయ్యాలు భూతాలని కాదు, పంచతత్వాలని ఖచ్చితంగా పూజించి తీరాలి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాటర్ అంటే లిక్విడ్, భూమి అంటే డస్ట్ అంటాం, అంతే కదమ్మా. ఎయిర్ అంటే కాదు, గాలి అంటే ఎయిర్ అంటాం. అట్లాగే మనకు ఉన్నటువంటి 5 తత్వాలు, అగ్ని అంటే ఫైర్ అంటావు. నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావు అంతే. ఈ 5 తత్వాలు ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఈ విశ్వంలో ఉన్నాయి, నువ్వు పుట్టక ముందు నుంచి, ఈ గ్రహాలు పుట్టక ముందు నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ 5 తత్వాలని మన వాళ్ళు ఏం చేశారు అంటే, మనం కూడా ఈ 5 తత్వాలు మనలో ఉన్నాయి కాబట్టి పంచభూతాత్మకమైనటువంటిది దేహం అని మొదలుపెట్టారు. తప్పేం లేదు అందులో. చాలా మినరల్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, ఆ డస్ట్లోనే ఉన్నాయి కదా ఇవన్నీ. కరెక్ట్. ఈ మినరల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ డస్ట్లో ఉంటాయి. నువ్వు చెప్పేటువంటి భూమి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డస్టే కదా, ఆ కాస్మిక్ డస్ట్ నుంచి వచ్చిందే ఇదంతా. ఎక్కడ కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు, క్రియేట్ అయ్యి. కాబట్టి ఈ కాస్మిక్ డస్ట్లోనే మినరల్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా కాస్మిక్ డస్ట్లో నుంచి నువ్వు కూడా పుట్టావు కాబట్టి, అంటే కార్బన్ నుంచి మనిషి దేహం కార్బన్, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చేటువంటి ఏ సాంప్రదాయం కూడా, నేను ఎందుకు చెప్తున్నా అంటే రేగి పళ్ళే కదా అనే తీసేయకండి. తినే అలవాటు చేసేదానికోసం దీని చిన్న ప్రక్రియని చాలా పెద్ద ప్రక్రియగా చేసి, దాన్ని ఒక పండుగగా చేసి, బిడ్డలకి ఇంట్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పి ఒక ఆనందాన్ని ఇచ్చి ఆ పండు తినే అలవాటు చేయటం ఎంత గొప్ప ప్రక్రియ అది. అది నువ్వు ఆలోచించకుండా వాడి నెత్తి మీద పళ్ళు పోస్తే ఆరోగ్యం బాగుంటుందా అని అంటే, తింటే బాగుంటుంది. ప్రసాదం పెట్టడం దేవుడి దగ్గర నువ్వు బాగుంటుంది అంటే, ఆ ప్రసాదం ఆయన తిండవు, నువ్వు తింటావు. అర్థమైందమ్మా. అభిషేకం చెయ్యి అంటే అర్థం ఏమిటంటే నువ్వు కూడా చేసుకో అని అర్థం. నువ్వుల నూనెతో శనికి పోయి, శని అంటే కర్మకారకుడైనటువంటి వాడు, నీ కర్మకారకమైనటువంటిది దేహం.
ఈ దేహం బలంగా ఉండాలంటే నువ్వుల నూనె మంచిది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, శరీరానికి మంచిది, నీ ఒంటి మీద ఉన్న జబ్బుల్ని పోగొడుతుంది అది. కాబట్టి అందులో తప్పే ఉంది, అందులో ప్రతి దాంట్లోనూ గొప్ప సైన్స్ ఉంది, లేదని చెప్పేదానికి లేదు. కాకపోతే దీని పేరు మీద చాలామంది ఉన్నటువంటి వాళ్ళని అజ్ఞానంలోకి తోస్తున్నారు కదా, అది తప్పు. దాన్ని మీరే కాదు నేను కూడా ఖండిస్తాం కాదు, ముందు ఉంటాను. అందుకనే అన్నీ ఓపెన్గా చెప్తాను. నేను అందరిలా దాచిపెట్టే ప్రయత్నం నేను చేయను. అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పటం ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. నా దాకా ఒక జ్ఞానం వచ్చింది అంటే అది ఎవరో నాకు చెప్పబట్టే కదా. అదే నేను ఇక్కడ చెప్పడం ద్వారా ఒక 100 మంది వింటే ఆ 100 మంది ఆలోచించే వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మంది ఇంకా చాలా మందికి చెప్తారు కదా. ఆ ఉద్దేశంతో చెప్పబడింది తప్ప ఎవరిని కించపరిచేదానికి కాదు, ఎవరిని తప్పు పట్టేదానికి కాదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళని బట్టి ఉంటాయి. కాబట్టి ఏ సాంప్రదాయమైనా ఎక్కడ ఈ భూమి మీద మనిషి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకున్నాడు, ఆహార అలవాట్లు చేసుకున్నాడు, వైద్య విధానాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నట్టుగా సౌత్ ఇండియాలో ఉన్నాం, ఇక్కడ ఉన్నట్టుగా నార్త్ ఇండియాలో ఉండం. ఎందుకంటే అక్కడ ఆహారం అలవాట్లు వస్త్రధారణ వేరుగా ఉంటాయి. మీరు ఒక 10 సంవత్సరాలు నార్త్ ఇండియాలో ఉన్నారనుకోండి, మీకు సౌత్ రావాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడున్న వేడికి. అదే ఇక్కడ సౌత్ కన్యాకుమారిలో ఉన్న వాడిని తీసుకెళ్ళి కాశ్మీర్లో పెడితే వాడు ఒక్కరోజు కూడా బ్రతకలేడు. ఎందుకంటే ఆ చలికి, అంటే క్లైమేట్ని బట్టి మనిషి మారుతూ వస్తుంది, శరీరం మారుతూ వస్తుంది, సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి మాత్రమే ఆహారం దొరుకుతుంది. ఆహారం దొరికిన దాన్ని బట్టి మనం అలవాట్లు చేసుకుంటూ ఉంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం అద్భుతమైనటువంటి పూలదండల్ని చూస్తాం, కానీ నార్త్ వెళ్తే ఓన్లీ మందార పూలు ఆడొకటి ఉంటాయి, కానీ పూలు ఉంటాయి కానీ కట్టరు. అద్భుతమైన గులాబీలు దొరుకుతాయి కాశ్మీర్లో, కానీ గులాబీ దండలు కట్టరు, వాళ్ళు సెంట్ తయారు చేసుకుంటారు. అట్లాగా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇది ఉంటుంది. కాబట్టి ఏది తప్పు కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మనం అనుకుంటాం ఎక్కువ తక్కువలు, భగవంతునికి ఏది ఎక్కువ తక్కువ లేదు. ఎందుకంటే అంతా ఆయన అయినప్పుడు, ఇప్పుడు నీ కాలు గోరు నీకు లేసింది అనుకోండి, నొప్పి వస్తుందా లేదా? తల ఎంటుకు లాగితే నొప్పి వస్తుందా లేదా? కాబట్టి మొత్తం నీ ప్రాణం, నీ దేహం మొత్తం నిండి ఉన్నప్పుడు నీ కన్ను ముఖ్యం, చెయ్యి గోరు ముఖ్యం కాదు అంటే ఎలాగా? అన్నీ ముఖ్యమే. కాబట్టి అంతా నువ్వై ఉన్నప్పుడు, అంతా భగవంతుడై ఉన్నప్పుడు నేను ఇలాగ పూజిస్తాను అలా, అది నీ తత్వం, నీ ఇష్టం, దానికి మనం ఏం చేయలేం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అందాన్ని ప్రేమిస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని చూస్తారు. కాబట్టి ఈ తత్వం అనేటువంటిది వారి మనస్సును ఉంటుంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ప్రపంచానికి ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రపంచానికి చెప్తున్నాను. అది నచ్చినవాడు ఫాలో చేస్తాడు, నచ్చినవాడు వీడు పిచ్చోడరా అని అనుకుంటారు. అది వాళ్ళ తత్వం, దానికి మనకు సంబంధం లేదు. నీకు అర్థమైంది ఏంటో అది చెప్పు. కాబట్టి పిల్లలకి ఏ బాలారిష్ట దోషాలు ఉన్నా కూడా చిన్నప్పుడు మనం తల్లి చేసేటువంటి ఈ రేగిపళ్ళు పోసేటువంటి ప్రక్రియ భోగి పండ్లు అని అంటాం. ఈ భోగి పళ్ళ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చేసుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి బాలారిష్ట దోషాలను తొలగించుకునే దానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపాయం. మొన్న ఈ మధ్య కూడా ఎవరు నన్ను అడిగారు, ఇలాగ మా సహోదరుడు చనిపోయి ఉన్నాడు, ముందుగా తెలుసుంటే ఏదన్నా పరిహారం చేసుకుంటే బ్రతికుండేవాడా అని. నేను ఒకటే చెప్తాను, మీ యొక్క సంతోషం లేదా మీ యొక్క ఇది ఉంటుంది, ఏమన్నా అరే చేయకపోవటం వల్ల ఇలా అయిపోయింది అనే దానికన్నా చేసినా కూడా అవ్వలేదన్నటువంటి, మేమేం చేయలేదు అన్నీ చేసాం అన్నట్టు ఒక తృప్తి ఉంటుంది మీకు. అది భగవంతుడు వాడికి ఎంతవరకు ఆయుష్ ఉందో అంతవరకే ఇస్తాడు, అది వేరే విషయం. కానీ ఇది ఎందుకు చేస్తారు అంటే ఇలా అలవాటు చేయటం వల్ల వాళ్ళ జీవితంలో రేపటి రోజున ఇబ్బందులు పడకుండా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. తినటం అలవాటు చేయాలి ఫస్ట్, అది ఆ ప్రక్రియ కోసం ఈ పండుగ. ఓకే, ధన్యవాదాలండి గురువు గారు. ఈరోజు భోగి పళ్ళ గురించి, మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద ఏ విధంగా నేటి సమాజానికి ఆకలింపు చేసింది అనేటువంటి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.